నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏఐ ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకతపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు వర్క్షాప్ కి హాజరై ప్రారంభోపన్యాసం చేసిన సీఎం చంద్రబాబు ఏఐ ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగంపై సీఎం మార్గనిర్దేశం. గ్రామాలు స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలుగా ఏర్పడాలని గాంధీజీ చెప్పేవారని, తాను నగరాల్లో ఉన్నా పల్లెల్లో ఉండాలని కోరిక ఉండేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. పల్లెల అభివృద్ధి ఎంతో కీలకమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పవన్, పంచాయతీలకు ఇచ్చిన నిధుల్ని వాటికి అమలు చేస్తున్నానని వ్యాఖ్య. దేశ ప్రజలందరూ ఐకమత్యంగా ఒకటే ఉంటున్న సమయంలో విభేదాలు సృష్టించడానికి ఉగ్రవాద మూకలు పహల్గాం దాడికి పాల్పడ్డాయని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడి. మిల్క్ ప్రాజెక్టు వద్ద మానవహారంలో పాల్గొన్న ఎంపీ, ఇలాంటి అమానుష్యమైన దాడులకి పాల్పడిన వారిని, ప్రేరేపించిన వారిని కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని వెల్లడి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంశంపై సచివాలయంలో ఉన్నతాధికారులతో వర్క్షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరై ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగంపై ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. ఈ వర్క్షాప్ కి సీఎస్, డీజీపీ, వివిధ శాఖల అధికారులు, కేంద్ర ఐటీ శాఖ మాజీ సెక్రటరీ చంద్రశేఖర్ హాజరయ్యారు. అలాగనే వాధ్వానీ సెంటర్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సీఈఓ ప్రకాష్ కుమార్, WGDT డీన్ కమల్ దాస్ తో సహా పలువురు నిపుణులు కూడా హాజరయ్యారు. గుడ్ గవర్నెన్స్ కోసం ఏఐ సహా నూతన టెక్నాలజీ వినియోగం, పౌర సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై ప్రధానంగా చర్చ జరిగింది. గ్రామాలు స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలుగా ఏర్పడాలని గాంధీజీ చెప్పేవారని, తాను నగరాల్లో ఉన్నా పల్లెల్లో ఉండాలని కోరిక ఉండేదని డిప్యూటీ సీఎం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పల్లెల అభివృద్ధి ఎంతో కీలకమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పంచాయతీలకు ఇచ్చిన నిధులు వాటికే ఖర్చు చేయాలని చెప్పానని, అలాగనే అమలు చేస్తున్నామని తెలిపారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ సభ గురువారం అమరావతిలోని సీకే కన్వెన్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామీణ అభివృద్ధిని చూపిస్తూ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. గ్రామాల్లో రోడ్లు, మంచినీరు, మౌలిక వసతుల కల్పన వంటి పురోగతిని పవన్ కు అధికారులు వివరించారు. అంతకుముందు కార్యక్రమంలో పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ అందరూ మౌనం పాటించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా తాను పంచాయతీరాజ్ శాఖను ఇష్టంగా ఎంచుకున్నానని తెలిపారు.
దేశ ప్రజలందరూ ఐకమత్యంగా ఒకటే ఉంటున్న సమయంలో విభేదాలు సృష్టించడానికి ఉగ్రవాద మూకలు పహల్గాం దాడికి పాల్పడ్డాయని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని స్పష్టం చేశారు. ఇలాంటి అమానుష్యమైన దాడులకి పాల్పడిన వారిని, ప్రేరేపించిన వారిని కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని వెల్లడించారు. పహల్గాం ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ విజయవాడలోని కృష్ణా మిల్క్ యూనియన్ మిల్క్ ఫ్యాక్టరీలో మానవహారం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాడి పాకిస్తాన్ ఆధ్వర్యంలో జరిగిందని చెప్పారు. అలాగనే ఉగ్రవాదుల దాడుల్లో గాయపడిన వారికి సానుభూతి తెలియజేయడంతో పాటు మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించారు. దేశ ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న అరాచక శక్తుల్ని కఠినంగా శిక్షించాలని దేశ ప్రజలందరూ ముక్తకంఠంతో కోరుతున్నారని తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతవుల్లా, రాష్ట్ర తెలుగు మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు ఆశ, రాష్ట్ర కార్యదర్శి గన్నె ప్రసాద్ అన్న, మేనేజింగ్ డైరెక్టర్ ఈశ్వర్ బాబు, స్థానిక నాయకులు నాగోతి రామారావు, గుర్రంకొండ తదితరులు పాల్గొన్నారు. భారతదేశం మీద జరిగిన దాడి, పక్కనున్న శత్రుదేశమైన పాకిస్తాన్ ఆధ్వర్యంలో జరిగిన దాడి, దీన్ని ముందుగా ముక్త కంఠంతో మేము అందరం ఖండిస్తున్నాం. ఇవాళ ఇటువంటి దాడుల పాల్పడిన వారిని కఠినంగా వ్యవహరించాలి కేంద్ర ప్రభుత్వం. కాశ్మీర్ లోయలో అందమైన టూరిస్టు ప్రదేశంలో టూరిస్టుల మీద అకాలంగా బుల్లెట్ వర్షం కురిపించి, సైనిక దుస్తుల్లో వచ్చి బుల్లెట్ వర్షం కురిపించిన టెర్రరిస్టుల్ని పట్టుకుని తరిమి కొట్టే విధంగా పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలి. ఇవాళ దేశమంతా కలిసికట్టుగా ఉండే సమయంలో దేశ సమగ్రతను, దేశ సార్వభౌమత్యానికి దెబ్బ కొట్టే విధంగా వ్యవహరిస్తున్న శక్తుల్ని వదిలిపెట్టకూడదని వాళ్ళ ప్రజలందరూ ముక్తకంఠంతో కోరుతున్నారు. నిజంగా వాళ్ళ చాలా బాధతో ఇబ్బంది పడే రోజులు ఇది. ముందుగా అక్కడ చనిపోయిన వ్యక్తులందరికీ, ఆ దాడిలో గాయపడిన వ్యక్తులకి సానుభూతి తెలుపుతా, ముందు మరణించిన వ్యక్తులకి వారి ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థించుకుంటూ, దేశం మీతో ఉంటుందని వారి కుటుంబాలకి ధైర్యం చెబుతూ, ఈ దేశం మీతో ఉంటుంది, ఈ దేశం అభివృద్ధిని ఓర్చుకోలేని పక్క దేశాలు చేస్తున్న కుట్ర, తప్పకుండా వాటిని తిప్పికొట్టి మీ యొక్క కుటుంబాలు, ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబాల విలువల్ని దేశం మొత్తం కాపాడే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఇటువంటి దాడులు జరగకుండా అందరం కూడా కలిసికట్టుగా ఉండి, ఇటువంటి సమయంలోనే కేంద్ర ప్రభుత్వానికి సహాయంగా ఉండి ఇటువంటి దాడులు తిప్పికొట్టే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలని తెలియజేసుకుంటున్నాం. పహల్గాంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేయడం పిరికిపంద చర్య అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్లోకి కల్లోలిత కాశ్మీర్ గా మార్చడమే ఉగ్రవాదుల లక్ష్యంగా కుట్రలు సాగుతున్నాయని చెప్పారు. దాడులకి పాల్పడిన వారు ఎవరైనా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కాశ్మీర్లో ఉగ్రవాదులకి నిరసనగా వన్ టౌన్ నెహ్రూ బొమ్మ సెంటర్ నుంచి చిట్టినగర్ వరకు బీజేపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలు అన్ని కాశ్మీర్లో జరిగిన దాడిని ఖండిస్తూ భారతదేశానికి అండగా నిలిచాయని తెలియజేశారు. ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి, మధుసూదన్ మృతదేహాలను చూడటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం వస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి నూకల మధుకర్జీ, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ రాష్ట్ర నాయకులు ఉప్పలపాటి శ్రీనివాసరాజు, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ, మువ్వల సుబ్బయ్య, కర్రి నాగలక్ష్మి, బబ్బూరి శ్రీరామ్, ఆర్ముగం బీజేపీ జిల్లా అధ్యక్షులు కొలపల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాదులు అత్యంత అమానుషంగా దాడి చేసి తల్లి ఎదుట బిడ్డని కాల్చేయడం, భార్య ఎదుట భర్తను కాల్చేయడం, ఈ రకంగా చెల్లెలు ఎదుట అన్నను కాల్చేయడం, మరి ముఖ్యంగా మతం పేరు అడిగి హిందూ అని చెప్తే అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఇది దాడి ఈ దేశంలోని 145 కోట్ల భారతీయులు ఖండించదగ్గది. గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి దేశ ప్రధాని అయినప్పటి నుంచి ఉగ్రవాదానికి ముక్కుతాడి వేసి గతంలో ఎక్కడ చూసినా బాంబు దాడులు జరుగుతుంటే ఆ పరిస్థితిని మార్పు చేసి ఒకటి ఆరా జమ్మూ కాశ్మీర్ లో గతంలో ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులు యూరిలో గాని పుల్వామాలో జరిగితే దానికి వారికి అర్థమయ్యే భాషలో ఆ దేశంలోకి సర్జికల్ స్ట్రైక్ చేయడం ద్వారా గాని లేదా బాలాకోట్ లో ఎయిర్ స్ట్రైక్ చేసి ఆ ఉగ్రవాద శిక్షణా శిబిరాలను ధ్వంసం చేసి వందల మంది ముస్కరులని హతమార్చడం జరిగింది. ఆనాడు ప్రపంచమంతా భారతదేశం వెంటనే ఇవాళ ఈ పిరికిపంద చర్య
కూడా పాకిస్తాన్ గాని ఆ ఉగ్రవాద సంస్థ ఏదైతే కాశ్మీర్ రెసిస్టెంట్ ఫ్రంట్ ఉందో ఈ దాడికి పాల్పడిన వారు ఆ ఉగ్రవాద సంస్థ బాధ్యులు ఎవరైనా తగిన మూల్యం తప్పించుకోక తప్పదు. ఇవాళ ఒక సమర్థవంతమైన నాయకత్వం ఈ దేశాన్ని ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు ప్రత్యేకంగా చూస్తున్న నేపథ్యంలో ఇవాళ ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చి ఇవాళ అత్యంత వెనుకబాటుతనానికి గురైన జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఆర్థిక ప్రగతి సాధించడం, కొత్తగా పరిశ్రమలు రావడం, మరీ ముఖ్యంగా పర్యాటక రంగం ఊతమందుకొని దేశంలో నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు విశేషంగా ఆకర్షిస్తున్న నేపథ్యంలో అక్కడ గతంలో యువకులు కూడా స్టోన్ పెల్టింగ్ కి పాల్పడుతూ నిరుద్యోగంతో అలమటిస్తున్న పరిస్థితుల్లో మార్పు వచ్చి ఇవాళ అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటే ఇది పూర్తిగా చేజారిపోతుందని ఒక నైరాశ్యంలో పాకిస్తాన్ గాని దానికి సంబంధించిన ఇతర ఉగ్రవాద సంస్థలు గాని పిరికిపంద చర్యకు పాల్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ నగరాన్ని రాజధాని నగరంగా తీర్చిదిద్దుతున్నారని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 9వ డివిజన్ పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఎంపీ కేశినేని చిన్నితో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ 1,70,00,000 రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు ప్రేమ శ్రద్ధతో విజయవాడ నగరంపై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. గత ప్రభుత్వం 150 కోట్ల రూపాయల నిధుల్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. 5 పర్యాయాలు నిధులు విడుదల చేశామని ఎటువంటి అభివృద్ధి చేయకుండా ప్రజల్ని మభ్యపెట్టారని ఆరోపించారు. నగర అభివృద్ధికి 2,000 కోట్ల నిధుల్ని విడుదల చేస్తూ అనుభవం కలిగిన ఉన్నత డిపిఆర్ సంస్థకి అభివృద్ధి పనుల్ని అప్పగించడం శుభపరిణామమని అన్నారు. ఈ రోజు 9వ డివిజన్ లో 1,70,00,000 రూపాయల వర్కులకి గౌరవనీయ పార్లమెంట్ సభ్యులైన కేసీనేని శివనాథ్ గారి చేతుల మీద కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గత 9 నెలల్లో సుమారు ఒక్కొక్క డివిజన్కి సుమారు 2.5 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయల వర్కులు కూడా చేయడం జరిగింది. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి విజయవాడ నగరం మీద ఉన్న అత్యంత ప్రేమ శ్రద్ధ మనకి 2014లో రాష్ట్రం విభజించబడిన తర్వాత మొట్టమొదటి శాసనసభలో మొట్టమొదటి అనౌన్స్మెంట్ విజయవాడ నగరం నూతనంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిని అనౌన్స్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక కార్పొరేషన్ నిధులే కాకుండా రాష్ట్రం నుంచి కొన్ని 100 కోట్ల రూపాయలు 5 పర్యాయాలు ఇవ్వటం ఈ నగర అభివృద్ధికి తోడ్పడడం జరిగింది. అనేకమైన ఫ్లైఓవర్లు ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో ఆయన సెలవుతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు ఉన్న పేరుకి 150 కోట్లు ఇస్తున్నాడు. ఒక సంవత్సరం అనౌన్స్ చేశారు. ఆ 150లో ఒక్క పైసా కూడా విజయవాడ కార్పొరేషన్ రాలేదు. అది చాలా సిగ్గుపడవలసిన విషయం. ఈ రోజున మరలా రెండోసారి విడిపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయవాడ నగరంలో కావలసిన ప్రతి ఒక్కటి చిన్నది పెద్దది అన్ని కూడా ఒక డిపిఆర్ తయారు చేస్తే అవసరమైతే ఎన్ని 100 కోట్లైనా సరే 2,000 కోట్ల నుంచి మినిమం 2,000 కోట్లు మిగతా అనేకమైన కోట్లాది రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం, దానికి నిధులు కూడా సమీకరించుకోవడం కూడా జరిగింది. అందుకే శివనాథ్ గారు ఎంపీ గారు శాసనసభ్యులుగా మేము ముగ్గురు కూడా కూర్చొని డిపిఆర్కి ఒక ఉన్నతమైన సంస్థ, దేశంలోనే ఒక ఉన్నతమైన సంస్థ ఐఐటి లాంటి సంస్థలు తీసుకొచ్చి డిపిఆర్ వీళ్ళని తొందరగా తయారు చేసి ఆయనకి సమర్పించడానికి డాక్యుమెంటేషన్ అంతా కూడా తయారవుతుంది. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ డీన్ వైస్ ప్రిన్సిపల్ వేధింపుల వల్లని తమ కుమారుడు శ్రీరామ్ ప్రణీత్ ఆత్మహత్యకి పాల్పడ్డారని తల్లిదండ్రులు రాజేశ్వరరావు, ఉమాదేవి ఆరోపించారు. కాలేజీ యాజమాన్యానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అండదండగా ఉన్నారని, అందుకే పోలీసులు కేసును నీరుకార్చే ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు. తమ కుమారుని ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించాలని కోరారు. విశాఖపట్నంలోని మెడికల్ కాలేజీ విద్యార్థి శ్రీరామ్ ప్రణీత్ ఆత్మహత్య ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయమై నగరంలోని వారి స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాలేజీ డీన్ పివి సుధాకర్ వైస్ ప్రిన్సిపల్ వేధింపుల వలని తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. సంఘటన స్థలంలో ఆనవాళ్లు లేకుండా ఆత్మహత్య జరిగిన ప్రాంతాన్ని కళాశాల యాజమాన్యం శుభ్రం చేసిందని తెలియజేశారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు డీన్ వైస్ ప్రిన్సిపల్ పై ఏ విధమైన చర్యలు తీసుకోలేదని అన్నారు. ఆత్మహత్య ఘటనపై ఉన్నత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. గత 2 ఏళ్లలో 2 విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వరుస ఘటనలు జరుగుతున్నా పోలీసులు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. తమ కుమారుని మరణం పట్ల తగిన దర్యాప్తు చేసి కారకులైన వారిని శిక్షించాలని అన్నారు. అని తీసుకున్న నెక్స్ట్ ట్రిప్ రాసుకుంటాను అన్నాడు ఎగ్జామ్. సో సూసైడ్ చేసుకునే ఆలోచన లేదు వాడికి. అది విషయం. పొలిటికల్గా వాళ్ళకి పెద్ద బిజినెస్ పార్సనవేత్త అయిన పెద్ద బిజినెస్ ఉంది ఆయనకి అనుకుంటున్నాను నేను. ఆ ఎన్ఆర్ఐ కాలేజ్ యజమానిని అంచేత వాళ్ళ పొలిటికల్ ప్రొఫెసర్ వల్ల పోలీసులు ఏమీ చేయలేకపోయారు.
అది కనీసం అరెస్ట్ చేయడం కానీ ఆ సైకో అని అంటారు పిల్లల సెల్లో సైకో రాసుకున్నారు. డీను వాడిని పేర్లు సైకో 1 సైకో 2 అని పెట్టుకున్నారు. ఇప్పుడు మా పిల్లోడు పోయాడు, మేము బాధపడట్లేదు. మిగిలిన పిల్లల భవిష్యత్తు ఏంటి? మా పిల్లలకి సపోర్ట్ చేసినందుకు వాళ్ళు ఏం చేస్తారని భయం వేస్తున్నారు. సూసైడ్ నోట్లో వీపీ సార్ నేను ఒకవేళ సూసైడ్ చేసుకుంటే వీపీ సారే కారణం అని రాశారు. పోలీసులకు చెప్పామండి, వాళ్ళ దగ్గర ఉంది స్లిప్ కూడా, విట్నెస్లు అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏం చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. మన మాజీ మంత్రి గారు వచ్చారు, ఆయన సపోర్ట్ చేయకపోతే మాకు సీసీ ఫుటేజ్ కూడా చూపించేవారు కాదు. మా ఇంతకుముందు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన వైజాగ్ ఆయన వచ్చి పాపం మొత్తం గట్టిగా దబాయిస్తే వల్ల మనకు సీసీ ఫుటేజ్ చూపించడం వల్ల అక్కడ ఏం జరిగింది తెలిసి గంటా శ్రీనివాస్ గారండి. ఆయన చాలా ఒక 4 hours దాకా ఆయన అక్కడ ఉండి ఫైట్ చేశారండి మా కోసం. ఇటువంటి సైకో వాళ్ళు ఉంచొద్దు, అంటే న్యాయం చేయాలి పిల్లలకి న్యాయం చేయాలి, పిల్లలకి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మా అబ్బాయి పేరు సిరం ప్రణీత్ అండి. మా అబ్బాయి ఎన్ఆర్ఐ కాలేజ్, వైజాగ్ ఎన్ఆర్ఐ కాలేజ్లో చదువుతున్నాడు. మొన్న 19th మధ్యాహ్నం ఏవో సార్ ఫోన్ చేసి మా వారికి, మీ అబ్బాయి పైనుంచి పడిపోయాడు, హాస్పిటల్లో ఉన్నాడు, రండి అని చెప్పారు. ఏమైందండి ఏంటి అంటే సమాధానం, మీరు వచ్చి చూసుకోండి మాకు తెలియదు అన్నారు. వెంటనే మేము బయలుదేరాం. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి టైం పడుతుందని అక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని వాళ్ళని వెళ్ళి చూడమని చెప్పాము. వాళ్ళు వెళ్ళారు. మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయింది, బాగా 8 అయింది. అక్కడ వెంటనే మేము మార్చరీలో చూసాం బాబుని. స్టాఫ్ ఎవ్వరూ లేరండి, మొత్తం పిల్లలే ఉన్నారు. అక్కడ మొత్తం పిల్లలే ఉన్నారు, ఇంకెవ్వరు లేరు. ఒక్కళ్ళు కూడా స్టాఫ్ లేరు. అలా వదిలేశారు బాబుని. పోలీసులు ఉన్నారు. దీన్ని వీపీ సార్ని పిలిచాం, కానీ అప్పటికి రాలేదు. చాలా నిరసన చేసిన తర్వాత రాత్రి ఎప్పటికో వచ్చారు. అది కూడా డీన్ వచ్చారు ఫస్ట్. మేము ఏం అడిగినా సమాధానం చెప్పలేదు. తర్వాత పిల్లలు వీపీ సార్ని పిలవమన్నారు. మేము కూడా అలాగే చెప్పాము. వీపీ సార్ వచ్చారు. వీపీ సార్ వచ్చిన తర్వాత ఆయన అడిగితే మీ అబ్బాయి పేపర్ తీసేసుకున్నాను, సో అందుకని బాబు దూకేసి చనిపోయాడు అని అన్నారు. అంతకు మించి ఏమి ఎక్కువ సమాధానం కూడా చెప్పలేదండి. మేము ఫుటేజ్లో చూసాం, ఓన్లీ పేపర్ తీసేసుకుంటేనే అలా ఏం అయిపోడండి బాబు అని అడిగితే కూడా చాలా రెక్లెస్గా మాట్లాడారులేండి. సరిగా ఏమీ మాకు ఒబిడియంట్గా అయితే సమాధానం చెప్పలేదు. పేరెంట్స్ అని గౌరవం లేదు. చాలా తాడాగా మాట్లాడాడు ఆయన. ఈ సీసీటీవీ ఫుటేజ్లో చూసాము. బాబు 4-5 సార్లు వెళ్ళి అడిగాడు, రిక్వెస్ట్ చేశాడు, కానీ ఇవ్వలేదు. లాస్ట్లో మళ్ళీ అడిగాడు. ఏం మాట్లాడారో తెలీదు. తర్వాత బాబు వెళ్ళి నడుచుకుంటూనే వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత కూడా ఆయన ఉన్న చోటుని ఉన్నాడు, కదలలేదు. బీపీ అసలు కనీసం పడిపోయాడు పిల్లాడు అంటే పైనుంచి చూడటం కానీ వెళ్ళి చూడటం కానీ అట్లాంటిది ఏం లేకుండా అక్కడే కూర్చుని ఉన్నాడు అనమాట. చాలాసేపటి వరకు అలాగే కూర్చుని ఉన్నాడు. కిందన బాబుని కూడా ఎలా తీసుకెళ్లారో, ఏం చేశారో, హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఎవరు తీసుకెళ్లారు, ఏమి ట్రీట్మెంట్ ఏమి ఇచ్చారో ఏమీ తెలియదు మాకు. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాది దాడిలో బలైన పర్యాటకులకి శ్రద్ధాంజలి ఘటించామని సెంట్రల్ నియోజకవర్గం జనసేన నేతలు వెల్లడించారు. బాధిత కుటుంబాలకి న్యాయం చేయాలని ప్రధాని మోదీకి వారు విజ్ఞప్తి చేశారు. సాంబమూర్తి రోడ్డు బాబాజీపేటలో అంబేద్కర్ విగ్రహం వద్ద జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాది దాడిలో హతమైన పర్యాటకులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడానికి జనసేన నేతలు జనసేన కన్నీటి నివాళి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన నేతలు మాట్లాడారు. కుటుంబ సభ్యుల ముందే తమ వాళ్ళని కోల్పోవటం బాధాకరమని చెప్పారు. ఇటువంటి చర్యలకి పాల్పడిన ఉగ్రవాదుల్ని కూడా పర్యాటకుల కుటుంబాల మధ్యనే హతమార్చాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రికి ఉగ్రవాదాన్ని వేరి పారేయాలని విజ్ఞప్తి చేశారు. కాశ్మీర్లో అందమైనటువంటి కాశ్మీర్ పర్యటనకు వెళ్ళేటటువంటి పర్యటనల మీద మరి తీవ్రవాదులు చాలా దారుణంగా మరి భార్యల ముందు, చిన్నపిల్లల ముందు, ఆ ఇంటి కుటుంబానికి ఒక పెద్ద అయినటువంటి వ్యక్తిని చంపడం చాలా దారుణం. మరి ఈ దారుణాన్ని ఖండిస్తూ
ఏదైతే ఈ రాష్ట్రంలో జనసేన జెండాతో పాటు భారతీయ జాతీయ జెండా పట్టుకొని జాతీయ భావాన్ని వ్యక్తపరిచినటువంటి మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో కలత చెంది మరి 3 రోజులు కూడా ఈ యొక్క కాశ్మీర్లో చనిపోయిన వాళ్ళకి సంతాపంగా 3 రోజులు ప్రకటించడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈ రోజున మరి జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గం నాయకులందరం కూడా ఈ రోజున మరి ఇక్కడ సాంబమూర్తి రోడ్లో అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా ఈ రోజున చనిపోయినటువంటి వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మ శాంతి కలగాలని చెప్పి ఈ యొక్క తీవ్రవాదుల్ని మరి మోడీ గారికి ఎవరైతే ఈ తీవ్రవాదులు కుటుంబ సభ్యుల మధ్యలో మరి వ్యక్తుల్ని చంపారో ఆ తీవ్రవాదుల్ని పట్టుకొని ఆ కుటుంబ సభ్యులను కూడా తీసుకొచ్చి ఎక్కడైతే ఈ సంఘటన జరిగిందో అక్కడే ఆ కుటుంబ సభ్యుల మధ్యలోనే ఈ యొక్క తీవ్రవాదుల్ని చంపితే కుటుంబంలో పెద్ద వ్యక్తిని ఇంట్లో ఒక వ్యక్తిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఆ యొక్క బాధని మోడీ గారు ప్రధానమంత్రి గారు మేము ఒక భారతీయుడిగా ఒక జనసేన పార్టీగా మీ అందరికీ పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. ఈ యొక్క దుర్మార్గుల్ని ఈ యొక్క టెర్రరిస్టుల్ని ఎక్కడైతే జరిగిందో అక్కడ ఉరెల తీయండి, లేదా వాళ్ళందరి సమక్షంలో ఎలాంటి అయితే ఈ ఉగ్రవాదులు పాశికంగా నీచంగా కిరాతంగా చంపారో వాళ్ళందరూ కూడా అక్కడే చంపాలని చెప్పి కూడా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. మిమ్మల్ని సంక్షేమ బోర్డు పథకాలు నిలిపివేస్తూ గత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ 1214ని రద్దు చేయాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అప్పారావు డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పని చేయించాలని ఆయన కోరారు. భవన నిర్మాణ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ CWFI CITU ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అప్పారావు మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులకి గురయ్యారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇతర పథకాలకు మళ్లించిన నిధుల్ని తిరిగి సంక్షేమ బోర్డుకి చెల్లించాలని అన్నారు. పెన్షన్, స్కాలర్షిప్, గృహ నిర్మాణాలకి లోన్లు వంటి పథకాలు రాష్ట్రంలో అమలు చేయాలని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిని. మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా భవన నిర్మాణ కార్మిక సంఘంగా ధర్నా చేయడం అనేది జరుగుతుంది. ఇది ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి మెమో 1214 జీవోని రద్దు చేసి భవన నిర్మాణ కార్మికులకి అందరికీ కూడా సంక్షేమ బోర్డు నుంచి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలని, అట్లాగే ఇంకా నమోదు చేసుకోవాల్సినటువంటి కొత్తగా ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా సంక్షేమ బోర్డులో చేర్చుకోవాలని, అట్లాగే ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చినటువంటి కార్మికులను కూడా మన ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ బోర్డులో చేర్చుకోవాలని చెప్పి వాళ్ళ ఆధార్ కార్డు ఎక్కడున్నా కానీ మన రాష్ట్రంలో అదే ఆధార్ కార్డు మీద ఆ భవన నిర్మాణ కార్మికుడికి గుర్తింపు కార్డు ఇవ్వాలని, అట్లాగే పెండింగ్లో ఉన్నటువంటి క్లెయిములు వెంటనే అమలు చేయాలని, మన రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లో ఇచ్చినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తాం అని చెప్పి వాగ్దానం ఇవ్వడం జరిగింది. అది ఇచ్చి కూడా ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 10 నెలల కాలం అయింది. ఇంతవరకు కూడా సంక్షేమ బోర్డు గురించి మాట్లాడటం అనేది లేదు. ఇంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు అయితే పబ్లిక్గా కాకినాడ బహిరంగ సభలోనే సంక్షేమ బోర్డుకి ₹1 నేను విరాళం ఇస్తున్నాను, ఆ సంక్షేమ బోర్డుని అమ్మటే అమలు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఉప ముఖ్యమంత్రి గారు మరి సంక్షేమ బోర్డు గురించి ఎందుకని మాట్లాడలేదు అనేది మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. కావాల్సింది ఏంటంటే భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమంకి సంబంధించి మీ ప్రభుత్వం కానీ మీరు కానీ ₹1 కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మాకు ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి నిధుల్లో కాదు, మేము కట్టేటువంటి కన్స్ట్రక్షన్ బిల్డింగుల్లో ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ దగ్గర 10 లక్షలు దాటినటువంటి కన్స్ట్రక్షన్ దగ్గర 1% సెస్ అని చెప్పి వసూలు చేస్తున్నారు. ఆ సెస్ డబ్బులే మన జిల్లాలోనే 4,300 కోట్ల రూపాయలు ఉన్నాయనేది లేబర్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి రిపోర్టు. మరి ఇన్ని డబ్బులు ఉన్నా గానీ సంక్షేమ బోర్డు ఎందుకని అమలు చేయట్లేదు? ఫ్యూచర్ పాత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 10వ తరగతి పరీక్షల్లో 100% ఫలితాలతో పాటు రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించామని స్కూల్ ప్రిన్సిపల్ మామిడి శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థిని జ్యోతిక శ్రీ 591 మార్కులు సాధించి స్కూల్లో ప్రథమ స్థానంతో పాటు రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకును సొంతం చేసుకున్నారని తెలిపారు. విజయవాడ కేదారేశ్వర్పేట ఫ్యూచర్ పాత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు తాజాగా విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. పరీక్షలకు హాజరైన మొత్తం 71 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 100%కి పైగా పాస్ అయ్యారని తెలియజేశారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ మామిడి శ్రీనివాసరావు మాట్లాడారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకిత భావమే ఈ విజయానికి మూల కారణమని తెలియజేశారు. విద్యార్థిని
విద్యార్థిని జ్యోతికశ్రీ 591 మార్కులు సాధించి స్కూల్లో ప్రథమ స్థానంతో పాటు రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకును సొంతం చేసుకుందని తెలియజేశారు. 32 సంవత్సరాల పాఠశాల చరిత్రలో తొలిసారిగా 591 మార్కులు సాధించడం జరిగిందని అన్నారు. అద్భుత విజయానికి తమ ఉపాధ్యాయ బృందం అందించిన సహకారం అమోఘమని కొనియాడారు. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తమ విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమ విజయం ఉపాధ్యాయుల మార్గనిర్దేశానికి ఫలితంగా సాధించగలిగామని తెలియజేస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మా ఫ్యూచర్ పాత్ విద్యార్థులు మొత్తం 71 మంది పరీక్షకు హాజరవగా 71 మంది ఉత్తీర్ణత సాధించి 100% ఫలితాలని సాధించారు. మేము చాలా సంతోషిస్తున్నాం ఈ విషయంలో. అంతేకాకుండా చిరంజీవి జ్యోతికశ్రీ 591 మార్కులతో స్కూల్ ఫస్ట్గా, అలాగే స్టేట్లో 10వ ర్యాంకులో నిలవటం మాకు చాలా సంతోషదాయకం. మరి 32 సంవత్సరాల మా పాఠశాలలో ఇదే ప్రప్రథమంగా 590 కంటే ఎక్కువ మార్కులు రావటం మరి చాలా సంతోషం. ఇది ఈ విజయానికి కారకమైనటువంటి మా ఉపాధ్యాయులందరికీ కూడా మేము మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇందుకు సహకరించిన, ఇంతటి ఘన విజయానికి సహకరించిన తల్లిదండ్రులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంత మంచి చక్కటి విజయాన్ని మాకు అందించినటువంటి మా ఫ్యూచర్ పాత్ 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ జీవితంలో వారు మరింత ముందుకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతికశ్రీ. నేను ఈ ఫ్యూచర్ పాత్ స్కూల్లో చిన్నప్పటి నుంచి చదువుతున్నాను. ఇక్కడ నాకు అందరు టీచర్స్ బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళ హార్డ్ వర్కే నా హార్డ్ వర్క్ కన్నా చాలా ఎక్కువ ఉంది. వెనకాల నుంచి చదవండి, ఇది చదవండి, అది చదవండి, బాగా కష్టపడండి అని చెప్పి ఎంతో నేర్పుగా ఓర్పుగా చెప్పి మాకు బాగా చేశారు. వాళ్ళందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ. అది థ్యాంక్ యూ అనేది చిన్న వర్డే, కానీ మేము ఎంతకంత స్టేజ్కి వచ్చి ఇంతవరకు నడిపించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నా పేరు కాత్యాయిని. నేను ఇంత స్కోర్ని బీట్ చేయగలిగే అవకాశం నా ఫ్యూచర్ పాత్ టీచర్స్ వల్ల, ముఖ్యంగా ప్రిన్సిపల్ సార్ వల్ల. వాళ్ళ కృషి లేకపోతే మేము ఇంత స్కోర్ చేయలేము. పేరున ప్రతి టీచర్కి, ప్రిన్సిపల్ సార్కి నా కృతజ్ఞతలు. వాళ్ళు లేకుండా మేము ఇంతలా కష్టపడినా ఉపయోగం ఉండేది కాదు. కష్టంతో స్మార్ట్ వర్క్ ఎలా చేయాలో కూడా ప్రిన్సిపల్ సార్, టీచర్స్ అందరూ చెప్పడం వల్లే మాకు ఇంత స్కోర్ చేయగలిగాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏఐ ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకతపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు వర్క్షాప్ కి హాజరై ప్రారంభోపన్యాసం చేసిన సీఎం చంద్రబాబు. ఏఐ ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగంపై సీఎం మార్గనిర్దేశం. గ్రామాలు స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలుగా ఏర్పడాలని గాంధీజీ చెప్పేవారని, తాను నగరాల్లో ఉన్నా పల్లెల్లో ఉండాలని కోరిక ఉండేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. పల్లెల అభివృద్ధి ఎంతో కీలకమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పవన్, పంచాయతీలకు ఇచ్చిన నిధుల్ని వాటికి అమలు చేస్తున్నానని వ్యాఖ్య. దేశ ప్రజలందరూ ఐకమత్యంగా ఒకటే ఉంటున్న సమయంలో విభేదాలు సృష్టించడానికి ఉగ్రవాద మూకలు పహల్గాం దాడికి పాల్పడ్డాయని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడి. మిల్క్ ప్రాజెక్టు వద్ద మానవహారంలో పాల్గొన్న ఎంపీ, ఇలాంటి అమానుష్యమైన దాడులకి పాల్పడిన వారిని, ప్రేరేపించిన వారిని కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.